ఇదంతా ఇంట్రడక్షనే. ఓకే, ఈరోజు మనం హై కాస్ట్ ఆఫ్ కాంకరింగ్ సిన్ నేర్చుకుంటున్నాము. దేవుడు అన్యాయస్తుడు కాదు, ఎవ్వరికి రుణస్థుడు కాదు. ఎవరు ఏం అన్యాయం చేస్తే దానికి ఫలితం అనుభవించక తప్పదు. దావీదు పాపం చేసినందువల్ల దేవునితో కాంటాక్ట్ కోల్పోయాడు, రక్షణానందం కోల్పోయాడు. కానీ మళ్ళా దేవుడు క్షమించిన తర్వాత తిరిగి ఆ రక్షణానందాన్ని దేవుడిచ్చాడు. దేవుని హృదయానుసారుడైన దావీదు ఒకవేళ ఆ ఒక్క బత్షెబతో చేసిన ఆ ఒక్క పాపం చేయకుండా ఉంటే దావీదు ఎంత గొప్పగా ఉండేవాడు కదా. పౌలు చెప్పినట్టుగా నేను ప్రభువుని పోల్చి క్రీస్తుని పోల్చి నడుచుకున్నట్టుగా నన్ను పోలి నడుచుకున్నాను అంత ధైర్యంతో చెప్పాడు. అంటే పాత నిబంధనలో దావీదు అంత గొప్పవాడు, ఒక్క మచ్చ ఆయన దగ్గర చంద్రుల్లో మచ్చలాగా. అయితే ఇప్పుడు మనము ద హై కాస్ట్ ఆఫ్ కాంకరింగ్ సిన్ నేర్చుకుందాం. పాపం చేసి కడిగి వేసుకోవటం ఎంత అవసరమో అసలు పాపం చేయకుండా ఉండటం కూడా అంతే ముఖ్యం, చాలా అవసరము. ఎందుకంటే పాపం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. చేసి అది కష్టపడి అది కడుక్కోవటం, పశ్చాత్తాపడటం వీటన్నిటికంటే, ఎందుకంటే బట్టల మీద మనం బాగా మురికి చేసుకున్నాం అనుకోండి, పట్టు బట్టల మీద మురికైతే కడుక్కోవచ్చులే కదా, పట్టు కాస్ట్లీ సారీ ఒక 10,000 రూపాయలకి చీర ఉందనుకోండి, డ్రెస్ ఉందనుకోండి, ఉతుక్కుంటాం కదా, ఉతుక్కునే సోర్స్ ఉంది కదా, డ్రై క్లీనింగ్కి ఇచ్చే సోర్స్ ఉంది కదా అని పాడు చేసుకుంటామా? చేసుకోం కదా. అమ్మో అని ఇది చేసుకుంటాం. ఒకవేళ పాడు చేసుకున్నాం అనుకోండి, దాన్ని ఉతకాలి, డ్రై క్లీనింగ్కి ఇవ్వాలి, అక్కడికి షాప్కి వెళ్ళి తీసుకెళ్ళాలి, వాడికి ఎంతో కొంత ఖర్చు డబ్బు కట్టాలి, ఈ కాస్ట్ అంతా పే చేయాలి, వెల అయితే చెల్లించాలి. అలాగే మనం చేసిన ప్రతి పాపానికి వెల చెల్లించాలి, తప్పదు. అందుకనే అసలు పాపం చేయకుండా ఉంటే ఇంకా ఎంతో బాగుంటుంది. అలా మనం ప్రాక్టీస్ చేయాలి, చేయకుండా ఉండగల స్థితి వస్తుంది. అది ఇది ఉంది కదా, 1 యోహానులో పాపం చేయజాలని స్థితి, చేయజాలకుండా ఉంటారని చెప్పేసి ఆ స్థితి దేవుడు తప్పకుండా మనకి ఇస్తాడు. చూద్దాం, ఇది ఆ రిఫరెన్స్. పాపము ఇక చేయజాలడు అని ఉంటుంది యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలంగా పుట్టిన, చదువుతారా? చదవనా? చేయడు. ఫస్ట్ ఏమో దేవుని మూలంగా పుట్టిన ప్రతివానిలో ఆయన బీజం ఏంటి? పరిశుద్ధ బీజం. అది నిలుస్తుంది కనుక వాడు పాపము చేయడు. తర్వాత సెంటెన్స్ చదవండి. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయజాలడు. అంటే చాలు, దీన్ని బట్టి దేవుని పిల్లలు ఎవరో తేటపడి. అయితే ఈ పాపము చేయజాలని స్థితి అంటే మనం పాపంలో పడతాము. పంది, గొర్రెపిల్ల గురించి రెండింటి గురించి చెప్తారు కదా. పంది పాపం చేసి ఆ బురదలోనే పడి డొల్లుకుంటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. కానీ గొర్రెపిల్ల బురదలో ఉంటే అస్సలు తట్టుకోలేదు. బయటకు వచ్చి ఆ గోడకు పూసుకొని ఈ గోడకు పూసుకొని ఆ గడ్డికి పూసుకొని క్లీన్ చేసుకోవాలనుకుంటుంది. ఆ స్వభావం కావాలి మనకి. పాపం చేయకుండా ఉండాలి, చేయజాలని స్థితికి రీచ్ అవ్వాలి. పొరపాటున చేస్తే యేసయ్య రక్తం ఉంది మనకి, వెంటనే కడిగేసుకోవాలి. ఇది విశ్వాస జీవితంలో నేర్చుకోవాల్సింది. మనం మాటికి పాపం చేయటం క్రీస్తుకు, దేవునికి ఇష్టం లేదు. పాపం మీద జయం కలిగి ఉండటం ముఖ్యం. అలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే యుద్ధాలు వచ్చినాయి అనుకోండి, యుద్ధాలు చాలా కాస్ట్లీ అఫేర్ కదా. ఆ యుద్ధాలు వచ్చిన తర్వాత ఎంతో దేశం అంతా నష్టపోతుంది, ప్రజలు నష్టపోతారు. అలా దేవుడికి ఇష్టం లేదు. మనం కూడా పాపం చేస్తే యుద్ధంతో సమానమే, అది ఎంతో నష్టపోతాం, కాస్ట్లీ అఫేరు. అందుకని చెప్పేసి పాపం మీద జయం పొందటం చాలా ఖరీదైంది. అంటే యేసయ్య రక్తం కార్చాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచి మనల్ని విమోచించాడు, మన విమోచన కారకుడయ్యాడు. పాపం చేసి క్షమాపణ దేవుడిని అడిగితే దేవుడు వెల చెల్లించాడు. గాడ్ హ్యాస్ పేడ్ ది ప్రైస్ అని మొన్న చదువుకున్నాం కదా. రోమా 6:4-6 చదవండి. రోమా 6వ అధ్యాయము 4వ వచనము 6వ వచనం. మనకి పాపం చేయకుండా ఉండటానికి మార్గం ఇందులో ఉంటుంది. మనిషి రక్షించబడిన తర్వాత, బాప్టిజం తీసుకున్న తర్వాత తిరిగి లేపబడి, అంటే బాప్టిజం నీళ్ళల్లో ముంచబడటం పాపానికి చనిపోవటానికి గుర్తు, తిరిగి పైకి లేపటమేమో క్రీస్తుతో కూడా పాపం చేయకుండా జీవించాల్సిన జీవితానికి గుర్తు. 4వ వచనం చదవండి ఫస్ట్. పాపాలకి పాత పెట్టబడ్డాం. తర్వాత 6వ వచనం చదవండి. చనిపోయిన వాడు పాప విముక్తి
ముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చాలు. అయితే పాపానికి పాతి పెట్టబడ్డాము. తిరిగి లేచేటప్పుడు తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లోంచి ఎలా లేపబడ్డాడో అలాగే మనకు కూడా తన మహిమ ద్వారా నూతన జీవం వస్తుంది. ఆ నూతన జీవంలో పాపం చేయజాలని స్థితి వస్తుంది. తర్వాత దావీదు ఓడిపోవటానికి కారణాలు ఒక 5 కారణాలు చూద్దాం. దావీదు ఈ బత్షెబాతో పాపం చేయడానికి 5 కారణాలు చూద్దాం. ఆ 5 కారణాలు మనం ఫాలో అయ్యి అవి చేయకుండా ఉండి చేయాల్సింది చేస్తే మనం పాపం మీద జయం పొందుకోగలం. ద హై కాస్ట్ ఆఫ్ కాంకరింగ్ సిన్ కదా ఈరోజు నేర్చుకుంటుంది. ఆ కాంకరింగ్ సిన్ అంటే పాపాన్ని జయించడానికి ఒక 5 దావీదు పొరపాట్లు చేశాడు. ఆ 5 కనుక మనం చేయకుండా ఉంటే మనం పాపాన్ని జయించగలం. మొట్టమొదటిది ఏంటంటే దావీదు తన యుద్ధ కవచాన్ని పక్కన పెట్టేశాడు. దావీదు యుద్ధ కవచాన్ని యుద్ధం జరుగుతున్న ప్లేస్కి వెళ్ళి యుద్ధ కవచాన్ని ధరించి ఆ యుద్ధంలో పాల్గొవలసిన రాజు సాయంకాలంన నిద్రపోయి లేచి మిద్దె మీద తిరుగుతూ టైంలో నిద్రపోయి లేచి మిద్దె మీద తిరుగుతున్నాడు. ఆమెను చూశాడు, మోహించాడు, పాపం వరుసగా కాన్సిక్వెన్సెస్ అన్నీ అయిపోయి పాపం చేశాడు. ఒక్కవేళ గనక దావీదు తన యుద్ధ కవచం ధరించి యుద్ధం చేస్తూ ఉంటే ఆ పాపం అస్సలు చేసేవాడు కాదు. ఆ కాన్సిక్వెన్సెస్ ఎన్ని నష్టాలు పొందాడు. ఆయన కుటుంబంలో నష్టం పొందాడు, వ్యక్తిగతంగా నష్టం పొందాడు, దేశానికి నష్టం వచ్చింది. ఇవన్నీ జయించి ఉండేవాడు. 2 సమూయేలు 11వ అధ్యాయంలో చెప్పబడింది. అది చదవక్కర్లేదు, మనకు తెలుసు. దావీదు యుద్ధంకి వెళ్లకుండా ఎలాగ మిద్దె మీద తిరుగుతూ ఆమెతో పాపం చేశాడనేది చెప్పబడింది. శోధన అందరికీ వస్తుంది, యేసయ్యకు కూడా వచ్చింది. కానీ యేసయ్య జయించాడు. చర్చికి వెళ్ళే టైంలో చర్చికి వెళ్ళాలి. ఏ టైంలో ఏది చేయాలో అది చేయాలి. యుద్ధం చేయాల్సిన టైంలో యుద్ధం చేయకుండా ఇంట్లో ఉన్నందుకు అంత పెద్ద ఆ చిన్న ఫస్ట్ మోహపు చూపుతో స్టార్ట్ అయ్యి వరుసగా అంత పెద్ద నరహత్య దాకా వెళ్ళిపోయింది. ఏ టైంలో ఏది చేయాలో అది చేయాలి. మనం చర్చికి వెళ్ళాల్సిన టైంలో చర్చికి వెళ్ళాలి, పని చేయాల్సిన టైంలో పనికి చేయాలి. నాకు ఇందిరా చెప్పింది కదా పని ఉంది అని చెప్పి ఈ ½ అవర్ టైం స్పేర్ చేసినంత వల్ల ఏం కాదు. తర్వాత తక్కువ టైంలో ఎక్కువ పని చేసే సామర్థ్యం దేవుడు ఇస్తాడు మనకి. అవునా కదా? మనము 2-3 గంటలు చేసేది దేవుడు 1 గంటలో చేసే సామర్థ్యం ఇస్తాడు. అలాగే ఎఫెసీ 6:11 దేవుడు మనకి సర్వాంగ కవచం ఇచ్చాడు. ఇప్పుడు దావీదేమో యుద్ధ కవచం వదిలిపెట్టి యుద్ధ కవచం ధరించకుండా ఉన్నాడు. మనకైతే దేవుడు పాపాన్ని జయించడానికి సర్వాంగ కవచం ఇచ్చాడు. చదవండి అది 6:11. ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు శక్తి గలవారగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. అప్పుడే విశ్వాసి పాపాలను జయించగలడు. ఆ సర్వాంగ కవచాన్ని కింద చెప్పాడు. సర్వాంగ కవచం దేవుని యొద్ద నిలబడి ప్రార్థన చేయాలి. సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. విశ్వాసం ద్వారా సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. నీతి అనే మైమరువును ధరించాలి. రక్షణ అనే స్థిరస్థానం ధరించాలి. సత్యం అనే దట్టును నడుము కట్టుకోవాలి. పాదాలకు సమాధాన సువార్త అనే దాన్ని సిద్ధ మనసును జోడును దొరుకుకోవాలి. దేవుని ఆత్మ అనే ఆత్మఖడ్గాన్ని ధరించాలి. ఇవన్నీ ధరించి అలర్ట్గా ఉన్నవాడు పాపములో పడలేడు. దావీదు ఏమరిపాటుగా యుద్ధం చేయకుండా యుద్ధ కవచాన్ని విడిచిపెట్టాడు. అప్పట్లో వాళ్ళకి సర్వాంగ కవచం ఇలా, మనకి దేవుడు సర్వాంగ కవచం ఇచ్చాడు. మనము కూడా దావీదు వలె ఈ సర్వాంగ కవచాన్ని పక్కన పెట్టేసేస్తే పాపంలో పడిపోతాము. ఈ సర్వాంగ కవచాన్ని మనం ధరించి ఎప్పుడు అలర్ట్గా ఉండాలి. అందువలన మనము పాదములకు సమాధాన సువార్త అనేది జోడు తొడుక్కోమన్నాడు కదా. దేవుని బిడ్డలు సమాధానానికి కారణంగా ఉండాలి, కానీ గొడవలకు కారణం అస్సలు కాకూడదు. ఇక్కడ గొడవ వస్తుందంటే తప్పుకోవాలి, పక్కకి వెళ్ళిపోవాలి, సమాధానం పడిపోవాలి. అంతే, అక్కడికక్కడ సమాధానం వెంటాడాలి అని చెప్పేసి వాక్యం చెప్తుంది. ఎందుకంటే సమాధానం అంత ఈజీగా రాదు, వెదకాలి, వెంటాడాలి. మనం ఎంత తలంచుకొని ఉన్నా ఏదో ఒకటి తప్పించుతూనే ఉంటారు. సమాజంలో గొడవలు వస్తూనే ఉంటాయి. ఆ గొడవలని చేయకుండా మనము సమాధానానికి
సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతురు అన్నట్టుగా మనం సమాధానాన్ని వెతకాలి. సాతాను ఒక శత్రువు, వాడు మన సాక్ష్యాన్ని పాడు చేయాలని ఎప్పుడు ఇట్లా గురి చూసుకుంటూ కాచుకొని ఉంటాడు. కొందరి జీవితాలను పాడు చేయాలని చూస్తాడు, పాడు చేస్తాడు కూడా. కొందరి ప్రాణాలు కూడా తీయాలని చూస్తాడు. కాకపోతే దేవుని కృప మనల్ని అలా పడనీయకుండా కాపాడుతుంది. సర్వాంగ కవచం అన్ని అవయవాలకి ఇచ్చాడు దేవుడు. ఒక్క కంటికి ఇచ్చి ఇంకో దానికి లేదు, ఇంకో దానికి లేదని లేదు. మనకి ఎన్ని అవయవాలు, సర్వ అవయవాలకి సర్వాంగ కవచం ఇచ్చాడు. సర్వాంగ అంటే అర్థం ఏంటి? అన్ని అంగాలకి కవచం ఉంది. ఇదిగో నేను కంటికి నేను వేసుకోలేదు కాబట్టి పాపం చేశాను, చెయ్యి వేసుకోలేదు చేతితో పాపం అంటలేదు. అన్ని అంగాలకి, మన బాడీలో ఉన్న ప్రతి అవయానికి సర్వాంగ కవచం ఇచ్చాడు. కాబట్టి ఇంకా మనం ఓడిపోవటం అనేది ఉండకూడదు. అసలు ఓడిపోవాల్సిన అవసరం ఎందుకు? ఇంత సర్వాంగ కవచం దేవుడిస్తే. సాతాను మనల్ని ఓదలడు, అందుకే ఓడిపోతున్నాం. ప్రభువునే శోధించడానికి వచ్చాడు. మరి మన దగ్గరికి ఎందుకు రాడు? అట్రాక్టివ్ ఆఫర్స్తో వస్తాడంట సాతాను. చాలా అట్రాక్టివ్. ఎంత గొప్ప సేవకులు కూడా ఈ మధ్య పాస్టర్లు కూడాను ధనాపేక్షతో పడిపోతున్నారు ఎక్కడ కూడా. ఎందుకంటే అట్రాక్టివ్ ఆఫర్ సాతాను తీసుకొచ్చాడు. వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. అంత బోధ చేస్తున్నారు కానీ దాన్ని మనం జయించాలని గుర్తించలే. సాతాను కుయుక్తులకు శోధనలకు భయపడవద్దు. సాతాను కుయుక్తులకు శోధనలకు భయపడకూడదు. దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని, ఆర్మర్ ఆఫ్ గాడ్ని ధరించుకొని ఎప్పుడు అంటే ఏం విశ్వాసము, సత్యము, సమాధానం కలిగి ఉండాలి అని అనుకుంటే ఎట్లయినా కలిగి ఉంటావు. సత్యమే చెప్పాలనుకుంటే ఉంటావు. విశ్వాసంతో ఈ పరిస్థితిని దేవుడు నన్ను విడిపిస్తాడు. ఎప్పుడు వాక్యం అనే ఖడ్గం ధరిస్తే, వాక్యం చదువుతూ ఉంటే మనం శోధనలో పడలేము. సాతాన్ని ఎదిరించాలంటే ధైర్యం ఉండాలి, వాక్యం తెలిసి ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి మనసులో. సాతానుని జయించాలంటే ఒకసారి హల్లెలూయా చెప్పండి అందరూ. సాతానుని జయించాలంటే 3 లక్షణాలు చెప్పాను, మీ నోటితో చెప్పండి. సాతానుని మనం జయించాలంటే సర్వాంగ కవచం పాపాన్ని జయించడానికి. కానీ సాతాను వేసే కుయుక్తుల్ని, వాడిచ్చే అట్రాక్టివ్ ఆఫర్స్ని ఓవర్కమ్ చేయాలంటే 3 లక్షణాలు చెప్పాను. ఒకటి, ధైర్యం ఉండాలి. సాతాన్ని ఎదిరించాలంటే ఖచ్చితంగా ధైర్యం కాదు. రెండోది విశ్వాసం ఉండాలి. మూడోది వాక్యం తెలిసి ఉండాలి. దేవుడు అదే చేశాడు, వాక్యంతోనే కదా ఎదిరించింది. యేసయ్యను శరీరాశ, నేత్రాశ, జీవడంబం అని 3 శోధనలతో శోధించాడు. యేసయ్య అన్నిటినీ జయించాడు. ఎట్లా జయించాడు? వాక్యం ద్వారానే. ప్రతి 3టికి వాక్యం ద్వారా. సాతాను ఒకవేళ ట్రబుల్ క్రియేట్ చేస్తే సమాధాన సువార్త అను బోధం అనుకుంది, వాక్యం. దావీదు ఇలాంటి కవచంను పక్కన పెట్టాడు, అందుకే దుర్బలుడైపోయాడు. మనం అలా చేయకూడదు. సర్వాంగ కవచం ధరించి ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. యేసయ్య ఆ వాక్యాన్ని అంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వాక్యం వస్తుంది కాబట్టి ఇందులో అందులో కవర్ చేయలేదు. వాక్యంతోనే జయించాడు కదా. అలా మనం సర్వాంగ కవచాన్ని ధరించి సిద్ధంగా ఉంటే పాపాన్ని జయించగలం. మొట్టమొదటిది ఏంటి? సర్వాంగ కవచం. రెండవది ఏంటంటే డేవిడ్ స్టాప్ టు లుకింగ్ అంటూ గాడ్. దేవుని తట్టు చూడటం మానేశాడు. మనం దేవుని తట్టు చూస్తూ ఉండాలి. దావీదు కన్నులు ఇటు అటు చూశాయి, చివరికి పొరుగువాడి భార్యను మోహించాడు. యోబు 31:19 యోబు చెప్తాడు కదా. ఇవన్నీ మనకు చదువుకోవడానికి సమయం లేదు, ఇంకా చాలా ఉంది కాబట్టి. అది దుష్కామ, పొరుగువాడి భార్యని చూడటం దుష్కామ కార్యం, ఉత్త కామకార్యం కాదంట, దుష్కామ, కామంతో కలిసిన దుష్ట కార్యం అని యోబు చెప్తాడు. అది ఆదాయం అంతటిని నష్టపరుస్తుందంట. దావీదు మిద్దెక్కి ఆ సమయంలో యుద్ధానికి వెళ్ళలేదు, సరే ప్రార్థన చేసుకోవచ్చు కదా, చేసుకోకుండా మిద్దెక్కి అటు ఇటు కన్నులు చూసి మోహించాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల మనము అటు ఇటు చూడకూడదు. మత్తయి 5లో ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే పాపం అని దేవుడు చెప్పాడు. సామెతలు 4:25 చదవండి. నీ కన్నులు ఇటు అటు చూడకూడదని 4:25లో ఉంది. దావీదు ఇటు అటు చూచి కదా పాపంలో పడిపోయింది. ఈ సామెతలు 4:25లో ఇటు అటు చూడకూడదు, స్ట్రైట్గా చూడాలన్నట్టు అని ఉంటుంది. దొరికిందా? నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను. ఎటువైపు చూడాలి? సూటిగా విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసువైపు చూడాలి. హెబ్రీ 12:2 ఇది అందరికీ తెలుసు కాబట్టి చదివించను. యేసువైపు చూస్తూ పరుగు పందెంలో
మనం పందెంలోనే ఉన్నాం విధంగా. ఎందుకంటే సాతానుతోటి పందెంలోనే ఉన్నాం మనం ఈ పాపాన్ని జయించాలంటే. అటు ఇటు చూడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన శరీర అవయవాలన్నీ దేవుడివే. మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం దేవుడిదే. ఏ అవయవంతో నేను ఏ పాపం చేయను అనే ఒక కమిట్మెంట్ ఉండాలి మనకి. అన్నిటికీ ఆయనే జవాబు. హీ ఈజ్ ద ఓనర్ ఆఫ్ అవర్ ఆర్గాన్స్. మన ఆర్గాన్స్ అన్నిటికీ ఆయన ఓనరు. ఆయనకి ఇష్టం వచ్చినట్లు మన ఆర్గాన్స్తో అంటే మన అవయవాలతో ఆయన చేస్తాడు. అంతేకాని మన ఇష్టం వచ్చినట్టు మనం చేయకూడదు. నా శరీరం కదా, చాలామంది అంటారు నా శరీరం. లోకస్తులు చాలామంది నా శరీరం అని రకరకాలుగా ఎట్లా పడితే అట్లా ఆ శరీరాన్ని మిస్యూజ్ చేస్తారు. వారి కాలంలోకి ముందే వాళ్ళు చనిపోతారని ప్రసంగి 7:10-11 ఉంటుంది. అధికంగా దుష్కార్యం చేయకము, నీ కాలంలోకి ముందే నీ వేలు చదువు. శరీరం నా శరీరం కదా, నాకు నా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటానంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. దేవుడికి సజీవ యాగంగా సమర్పించాలి మన అవయవాన్ని. రోమా 12లో చెప్పినట్టుగా చనిపోకరు. దేవుడు మనకు ఒక బెస్ట్ ఆఫర్ ఇచ్చాడు. నేనైతే చనిపోయా, మీరు చనిపోకర్లే, మీరు బ్రతికే ఉండండి, బ్రతికుండి మీరు సజీవ యాగంగా బ్రతికి నాకు సమర్పించుకోండి యాగంగా అని అంటారు. ఆ పాత రోజుల్లో యాగం చేయాలంటే ఆ కోడెలో గొర్రెలో ఏదో చనిపోవాలి. యేసయ్య సిలువలో చనిపోయిన తర్వాత ఇంకా ఆ యాగాలు అక్కర్లా, మనం చనిపోవాల్సిన అవసరం లేదు. బ్రతికి సజీవ యాగంగా దేవుడికి సమర్పించుకోండి. యేసయ్య మరణించి యాగం అయ్యాడు, కానీ మనకు కన్సెషన్ ఇచ్చాడు. ఇదే, మనం మరణించడం లేదు. పాపానికి జీతం మరణం, అది నేను పొందాను. మీరు పాపానికి జీతం మరణం యేసయ్య పొందేశాడు. మనం బ్రతుకుండి సజీవ యాగంగా ఇట్టి సేవ యుక్తమైనదని రోమా పత్రికలో ఉంది కదా. సజీవ యాగంగా దేవుడికి సజీవ యాగంగా సమర్పించుకోవటం యుక్తమైంది. రెండోది అయిపోయింది. ఫస్ట్ది సర్వాంగ కవచం పక్కన పెట్టాడు దావీదు. మనం యుద్ధ కవచం దావీదు పక్కన పెట్టాడు. మనం సర్వాంగ కవచం దేవుడు మనకి ఇచ్చాడు, అది మనం పక్కన పెట్టకూడదు, ఎప్పుడు ధరించుకొని ఉండాలి. రెండోది మన కన్నులు ఇటు అటు కాకుండా విశ్వాసం కర్త దేవుడి వైపు చూసినాడు ఎవ్వరు చెడిపోరండి, పాపం చేయి. ఎప్పుడు నిద్ర లేచిన దగ్గర నుంచి దేవుడినే ముందుంచుకుంటే యోసేపు ఏం చేశాడు? నా దేవుడికి వ్యతిరేకంగా నేను ఇంత పెద్ద పాపం ఎలా చేస్తానని అంటాడు. అంటే దేవుడు నా ఎదురుగా ఉన్నాడన్న ఫీలింగ్లో ఉన్నామనుకో మనం పాపం చేయలేం. రెండోది. మూడోది వచ్చేసేసి డేవిడ్ డిడెంట్ వాచ్ అండ్ ప్రే. దావీదు ప్రార్థన చేసి కనిపెట్టి ప్రార్థన చేయలేదంట. కనిపెట్టి ప్రార్థన చేయలేదు కనుక అతను శోధనలో పడిపోయాడు. మనం కనిపెట్టి ప్రార్థన చేయాలి. శోధనలో ప్రవేశించున్నట్లు మెలకువగలిగి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అలా చెడు పనులు చేసేవారి ఆత్మ బలహీనం అవుతుందట, శరీరం బలంగా మారుతుంది. ఒక అతనికంట ఒక తెల్ల కుక్క నల్ల కుక్క ఉందంట. తెల్ల కుక్కేమో పరిశుద్ధాత్మ ఆత్మ కార్యాలు అనుకోండి, నల్ల కుక్క శరీర కార్యాలు అనుకోండి. రెండు కొట్టుకుంటున్నాయి లాభం లేదు, వీటి మధ్య కొట్లాట తీర్చాలని చెప్పేసి తెల్ల కుక్క మాత్రమే అన్నం పెట్టాడంట. ఈ తెల్ల కుక్క బలం తెచ్చుకొని నల్ల కుక్కని జయించేసిందంట. సరే, తర్వాత దీనికి ఆపేసి దీనికి మాత్రమే ఫుడ్ పెడితే ఇది బలం తెచ్చుకొని ఇది బలహీనమైపోయి దీన్ని జయించిందంట. అట్లాగే మన శరీరంలో మనం బ్రతికున్నప్పుడు మనలో ఆత్మ నియమం శరీర నియమం రెండూ ఉంటాయి. శరీర కార్యాలు ఉంటాయి, ఆత్మ కార్యాలు ఉంటాయి. మీరు దేనికి ఫీడ్ చేస్తే ఆత్మ నియమానికి ఆత్మ కార్యాలకి మీరు ఫీడ్ చేశారంటే వాక్యం చదువుకోవటం, ప్రార్థన చేసుకోవటం, దేవుని సహవాసంతో గడపటం, ఇలా చేసి దీన్ని ఫీడ్ చేస్తే ఇది బలం పొందుకుంటుంది. తెల్ల కుక్క బలం పొందుకొని ఆ శరీర కార్యాన్ని జయించేస్తుంది. అలా కాకుండా లోకంలో పడి శరీరానికి సంబంధించిన కార్యాలన్నీ చేసుకుంటూ అందులో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటే ఆత్మ బలహీనమైపోతుంది. ఈ ఆత్మని ఈ శరీరము జయించేస్తుంది. సో మనం దేనికి ఎక్కువ ఫీడ్ చేస్తున్నాం, మనం చేసే పనులు అనే దాన్ని బట్టి మనం పాపాన్ని జయించడం అనేది ఉంటుంది. తర్వాత దావీదు నిద్రలేచి ఏవో చూపులు చూశాడు, కానీ మెలకువగా ఉండి ప్రార్థన చేయలేదు, శోధనలో పడిపోయాడు. నాలుగవది, రెండు చెప్పాను కదా, సర్వాంగ కవచం, అతనికి యుద్ధ కవచం, మనకు సర్వాంగ కవచం. రెండోది ఇటు అటు చూడకుండా దేవుడి వైపు యేసు వైపు చూడాలి. మూడోదేమో ప్రార్థన, కనిపెట్టి ప్రార్థన చేయాలి. దావీదు చేయలేదు, మనం చేయాలి. జయించాలి అని కోరుకున్నవాడు అక్కర్లేదు, పాపంలోనే ఉంటాను, అక్కడ ఏం చేస్తానంటే మనం ఏం చేయాలి. తర్వాత నాలుగవది డేవిడ్ వాజ్ అలోన్. దావీదు ఒంటరిగా ఉన్నాడు. ఎప్పుడు ఒంటరిగా ఉండకూడదంట. సర్వ పాపాలు కూడా ఒంటరిగా ఉన్నప్పుడే జరుగుతాయంట, అన్ని పాపాలు ఎక్కువగా. హిజ్కియా కాలంలో యుద్ధమో ఏదో ప్రాబ్లం వస్తే యెషయా ప్రవక్తను పిలిపించుకుని ప్రార్థన చేస్తే ఒక్క రాత్రిలో 144,000 మంది శత్రువుల్ని దేవదూత వచ్చి చంపేస్తుంది కదా. అంటే మనం ఒంటరిగా ఉండకూడదు, ప్రార్థన సహకారం కోరుకోవాలి. మనకు వచ్చే కష్టంలో, శోధనలో, ప్రతిదానిలో. హిజ్కియా యెషయా భక్తుడితో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తే దేవదూత వచ్చి ఆ శత్రువుని సంహరించింది. అలాగే దావీదు కూడాను అటు చూడగానే తనకు శోధన వచ్చినప్పుడు వెంటనే
నాతాను ప్రవక్తను పిలుచుకొని, అంటే ఒక ఊహ, నాతాను ప్రవక్తను పిలుచుకొని ప్రార్థనలో గడిపినట్లయితే, అదే ఒంటరిగా ఉండకుండా నాతాను ప్రవక్తతో కనుక ఉన్నట్లయితే మేబీ ఆ పాపం చేసేవాడు కాదేమో, జయించేవాడేమో. అట్లా మనము ఒంటరిగా ఉండకూడదు. ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేయడానికి ఎక్కువ అవకాశం వస్తుంది. స్థానిక సంఘంలో మనం సహవాసంలో ఉండి ప్రార్థనలో ఉంటే శోధన తప్పించుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. అంటే చాలామంది ఇప్పుడు ఒక కల్ట్ వచ్చింది, నేను చర్చికి వెళ్ళను, చర్చిలో అందరూ పరిశుద్ధంగా ఉండరు, అక్కడ అన్ని గొడవలు ఉంటాయి, కొట్లాట్లు ఉంటాయి. నిజంగానే చర్చిల్లో గొడవలు కొట్లాట్లు ఉన్నాయి. ఏ చర్చ్ పర్ఫెక్ట్ కాదు, ఏ విశ్వాసి పర్ఫెక్ట్ కాదు. ఖచ్చితంగా సంఘంలో గొడవలు వస్తాయి. అంత మాత్రాన మనం చర్చికి వెళ్ళకుండా ఉండకూడదు. కానీ అందరము కలిసి సహవాసంగా కూడి ప్రార్థన చేసుకుంటే ఆ ఉద్యమం వేరే. ఒక్క కట్టెను కాలిస్తే ఎప్పుడు కాలదు. సన్నిధి ఉంటుంది. ఇద్దరు భూమి మీద ఏది ఏకీభవిస్తే అక్కడ అది దేవుడు అక్కడ విప్పుతానని అన్నీ తెలుసు కదా. ఒక్క కట్టెనంట కాల్స్తే కాలదు. 2-3 కట్టెలు పెడితే ఆ 2-3 కట్టెల మధ్య ఒక పచ్చి కట్టె పెట్టినా కాలిపోతుందంట. అలాగా సహవాసం చాలా ముఖ్యం. ఒక పాస్టర్ గారికంట ఏమన్నాడంటే, చర్చి నుండి ఇంటికి వచ్చిన వెంటనే నాకు అంతరంగంలో చాలా శుద్ధిగా క్లీన్గా అనిపిస్తుంది, చాలా పరిశుద్ధంగా అనిపిస్తుంది, దేవుని చిత్తాన్ని ఇంకా ఇంకా చేయాలని అనిపిస్తుంది అని అన్నాడంట. అది సహవాసం వల్ల కలిగే బెనిఫిట్ మనకి. సహవాసంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులని నేను అనను, కానీ వారిని దేవుడు పరిశుద్ధులుగా ఎంచుతున్నాడు. వారిపైన దేవుడు తన పరిశుద్ధతను ధరింపజేసి పరిశుద్ధతలో ప్రాసెస్ అట్లా చేస్తూ ఉన్నాడు. కాబట్టి సహవాసంగా అందరం కూడుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఒకరి నుంచి ఒకరికి ఉద్యమం వస్తుంది, ఒకరి నుంచి ఒకరికి స్పిరిట్ ఫ్లో అవుతుంది. పాపం నుంచి మనకి పాపం చేయాలని అనిపించదు సహవాసంగా ఉన్న వాళ్ళకి. సహవాసం వల్ల మనకి స్పిరిట్లో శుద్ధి కలుగుతుంది, శోధనలో పడే అవకాశం తక్కువ. పరిశుద్ధుల సహవాసాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలి. దేవుని బిడ్డలకు బలహీనతలు ఉంటాయి, డెఫినెట్లీ ఉంటాయి. దేవుని బిడ్డలకి చర్చిలో కూడా లోపాలు ఉంటాయి, అయినా పరిశుద్ధుల సహవాసం ప్రాఫిటబుల్. చర్చిలో ఎన్ని లోపాలున్నా చర్చికి వెళ్ళాలి. చర్చిలో పరిశుద్ధుల సహవాసం మనకు చాలా ప్రాఫిటబుల్. మనం అందరం కలిసి దేవుని స్తుతిస్తే ప్రార్థిస్తే ఆ ఉద్యమమే వేరు. మళ్ళీ ఒకసారి రండి. సర్వాంగ కవచము, రెండోది ఇటు అటు చూడుకుంటాం, మూడోది, నాలుగోది సహవాసం, ఐదోది దేవుని వాక్యాన్ని ఇగ్నోర్ చేశాడు. డేవిడ్ ఇగ్నోర్డ్ గాడ్స్ వర్డ్. దేవుని వాక్యాన్ని విస్మరించాడు. దావీదు దేవునితో వాక్యంలో గడిపినప్పుడు ఎన్నో కీర్తనలు రాశాడంట, గొప్ప గొప్ప కీర్తనలు రాశాడు. ఇప్పుడు వాక్యంతో టచ్లో లేడు, కవచం పక్కన పెట్టేశాడు, దేవుని వైపు చూడటం లేదు, కనిపెట్టి ప్రార్థన చేయటం లేదు, ఒంటరిగా ఉన్నాడు, వాక్యాన్ని కూడా మర్చిపోయాడు. దేవుని వాక్యమే మనల్ని శోధనలో పడకుండా కాపాడుతుంది, పరిశుద్ధంగా ఉంచుతుంది. వాక్యం మనలో ఉండాలి. వాక్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. 111 చదవండి ఒకసారి, ఏముందో. నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటుంది. వాక్యం మన హృదయంలో ఉంటే బయట పాపం జరగదు. బయట పాపం జరుగుతుంది అని అంటే వాక్యం మన హృదయంలో లేదు అని అర్థం. ఈ కొటేషన్ని గుర్తుపెట్టుకోండి. 111:11 ఒకసారి చదవండి. లేదా 111, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని అంటుంది. చూడండి, నేను ఏదైనా మిస్ అయ్యానా? 111లో ఆ వాక్యం ఉందా? చూడండి, 111లో నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అని ఉంటుంది. సరే, తర్వాత చూసి నేను చెప్తాను. మనం గనక వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే బయట పాపం జరగదు శరీరంలో. వాక్యాన్ని బయట పాపం జరుగుతుంది మన జీవితంలో అని అంటే వాక్యం మన హృదయంలో లేదు అని అర్థం. 119 అనుకుంటా, 119:11 ఒకసారి చూడండి. ఎస్, చూసారా? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూడ్చుకుంటూ చేతనే కదా. 9వ వచనం, మన నడత శుద్ధి చేసుకోవటాన్ని వాక్యాన్ని బట్టే. తర్వాత మన 11లో ఏముంది? నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో. దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకుంటే బయట మన జీవితంలో పాపం జరగదు. బయట పాపం జరుగుతుందంటే చెక్ చేసుకోవాలి మన హృదయంలో వాక్యం ఉందా లేదా అని. అది అయిపోయింది, 5వ పాయింట్ అయిపోయింది. 6వ పాయింట్, డేవిడ్ డిడెంట్ డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మీద ఆధారపడలేదు. దావీదు పరిశుద్ధాత్మ మీద ఆధారపడలేదు. మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడితే పాపం చేయలేం.
కీర్తన 51:11 నీ పరిశుద్ధాత్మ నా యొద్ద నుండి తీసివేయకము అని అంటాడు కదా. అది ఇది చదవక్కర్లేదండి. తోసివేయకం అంటే తీసివేయకం. ఆ రోజుల్లో పాత నిబంధనలో పరిశుద్ధాత్మ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఆయా మనుషుల మీదకి, ప్రవక్తల మీదకి అలా వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించేవాళ్ళు, చేసేవాళ్ళు, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. పరిశుద్ధ పర్మనెంట్ ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్గా ఉండేవాడు కాదు. ఏసే శిలువలో చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఇన్డ్వెల్లింగ్ స్పిరిట్గా ఉంటున్నాడు. అయితే న్యూ టెస్టమెంట్లో మనకి పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనతో కూడా ఉంటాడు. అన్ని రెఫరెన్స్లు ఉన్నాయి. దావీదు వద్ద కూడా పరిశుద్ధాత్మ ఆ రోజుల్లో ఉంది. అయితే పాపం చేయగానే పరిశుద్ధాత్మ వెళ్ళిపోయింది. మళ్ళా బహుగా పశ్చాత్తాపడితే మళ్ళీ దేవుడు తిరిగి ఇచ్చాడు కనికరించి. మన జీవితంలో మన పరిచర్యల్లో పరిశుద్ధాత్మ మీద ఆధారపడి జీవించాలి. పాపం చేసి పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నాడు దావీదు. పశ్చాత్తాపడి తిరిగి పొందుకున్నాడు. మనం ఆత్మలో లోబడి శరీర కార్యాలు నెరవేర్చకుండా చూసుకోవాలి. దేవుడిచ్చిన ఈ ఫెసిలిటీని వాడుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఇండ్వెలింగ్ స్పిరిట్గా ఉండి మనకి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఎల్లప్పుడూ ఉండటానికి పంపించానని ఉంటుంది రెఫరెన్స్ ఒకటి. అలా ఉన్న ఫెసిలిటీని మనం వాడుకోవాలి. అన్నిటినీ తెలుసుకుని పొందుకోవాలి. తెలియకపోతే పొందుకోలేము. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఏదో ఒక సామెత ఉంటుంది చూడండి. నాకు తెలీదు అని అంటే కుదరదు. మనకు ఆత్మ ఇవ్వబడింది కదా, పరిశుద్ధాత్మను పొందుకొని శరీర కార్యాలు జరిగించాలి. దేవుడు మనకిచ్చిన ఫెసిలిటీస్ని వాడుకొని శరీర కార్యాలు ధరించకుండా చూసుకోవాలి. ఒక అతనంటే ఒక రిచ్ ఫెలోకి ఎట్లా ఇప్పుడు జనరేషన్ అలాగే తయారైంది. ఒక రిచ్ ఫెలో ఉన్నాడంట, చాలా సంపన్నుడు ఉన్నాడంట. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడంట. ఆయన కుమారుడికి ఏ కష్టం కలగకుండా ఉండాలని చెప్పేసి ఒక రూమ్ పెట్టి ఆ రూమ్లో ఆ కుమారుడిని అన్ని సకల ఫెసిలిటీస్ అరేంజ్ చేసి ఒక బటన్ పెట్టి ఆ బటన్ నొక్కితే నీకేం కావాలంటే అది వచ్చింది. డ్రెస్ కావాలా, ఇంకోటి కావాలా, తిండి కావాలా, ఇంకోటి కావాలా, బయటకు వెళ్ళాలా, ఏం చేయాలి, ప్రతి దానికి ఒక బటన్ నొక్కగానే ఎవ్రీథింగ్ ప్రత్యక్షమయ్యే విధంగా అల్లావుద్దీన్ అద్భుత దీపంలాగా తండ్రి అరేంజ్ చేసి నీకేం బాధ లేదు నాన్న, నువ్వు ఇలా చూసుకోనంటే ఆ పిల్లాడు అంటాడంట, మరి ఆ బటన్ నొక్కేది ఎవరు అంటాడు. దేవుడు కూడా మనకి పాపాన్ని జయించడానికి ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చాడు. ఇన్ని ఫెసిలిటీస్ ఇస్తే మనం అవన్నీ వాడుకోకుండా నువ్వే చెయ్యి అన్నట్టుగా లేకపోతే ఎట్లా ఉంటున్నామో మరి మనం ఆలోచించుకోవాలి. అంత సోమరిగా ఉండకూడదు. మనం ఆ కుమారుడిలాగా సోమరిగా ఉండకూడదు. సారీ ప్రభువా ఓడిపోయాను అని అనకూడదు. నథింగ్ డూయింగ్ అంటాడు దేవుడు. నేను నీకు ఆత్మనియమం ఇచ్చాను. ఆ రోమ 8లో ఉంది కదా, శరీర కార్యాన్ని జయించడానికి ఆత్మనియమం. క్రీస్తు యేసునందున్న నూతన జీవంతో కూడిన ఆత్మనియమం అని ఉంటుంది. ఎందుకు వాడుకోలేదు అని దేవుడు అంటాడు. అలా ఎలా ఓడిపోయామని ఆయన బాధపడతాడంట. పరిశుద్ధాత్మ పొందుకొని ప్రతి శోధనను నుంచి విడిపించబడి జయించడం నేర్చుకోవాలి. మనం ప్రతిరోజు సర్వాంగ కవచం ధరించుకోవాలి. మన అవయవాలన్నిటికీ కప్పుకోవాలి. సర్వాంగ కవచం ఒక్క అవయవం కూడా దొరకనియకూడదు సాతానికి. మనం ప్రతి పార్ట్ దేవునిదే. మన కన్ను దేవుని వైపే చూడాలి. కనిపెట్టి ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలు పరిశుద్ధులుగా సహవాసం తప్పక కలిగి ఉండాలి. దేవుని వాక్యం హృదయంలో ఉంచుకోవాలి. దాన్ని ధ్యానించి వాక్యంచే పోషించబడాలి. పరిశుద్ధాత్మ మీదనే ఆధారపడాలి. నేర్చుకోవాలి. మన జీవితంలో పాపం జయించే మార్గం ఇదే. 6 ద హయ్యెస్ట్ కాంకరింగ్ సిన్ కావాలంటే ఇంత ప్రిపేర్డ్నెస్ ఉండాలి. మనం అప్పుడే పాపాన్ని జయించగలం. జయించు అని నా సింహాసనం మీద కూర్చోబెడతానని ప్రభువు అన్నాడు. ప్రకటనలో చెప్పాడు కదా. మరి మనం పాపాన్ని జయించు అని నా సింహాసనం మీద కూర్చోబెడతాను అన్న వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడం నేర్చుకోవాలి. దేవుడిచ్చిన ఈ పెద్ద వాక్యం దీవించును గాక. ఆమేన్.